వెల్కతుర్తి మండలంలోని కేశవాపూర్ గ్రామ చెరువులను లీజుకు ఇవ్వడం వల్ల మత్స్యకార కుటుంబాల ఉపాధి దెబ్బతింటోందని, దీనివల్ల డీలర్లు, కాంట్రాక్టర్లు మాత్రమే లాభపడుతున్నారని కేశవాపూర్ గ్రామ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు పోలు కోటేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలోని చెరువులను లీజుకు ఇవ్వడం వల్ల సాంప్రదాయంగా చేపల వేటపై ఆధారపడిన మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో సకాలంలో జరగకపోవడంతో పాటు సరఫరా చేస్తున్న చేప పిల్లల నాణ్యత కూడా ఆశించిన స్థాయిలో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేప పిల్లల సరఫరాలో జరుగుతున్న జాప్యం కారణంగా వాటి పెరుగుదల ప్రభావితమవుతుందని, ఫలితంగా మత్స్యకార సహకార సంఘాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. చెరువుల విస్తీర్ణం ఆధారంగా చేప పిల్లలను పంపిణీ చేయడం బదులుగా సంబంధిత నిధులను నేరుగా మత్స్యకార సహకార సంఘాలకు అందజేసే సంఘాలు తమకు అవసరమైన నాణ్యమైన చేప పిల్లలను సకాలంలో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రస్తుతం చేప పిల్లల సరఫరాలో బ్రోకర్లు, దళారులు, కాంట్రాక్టర్లు అధికంగా లాభపడుతున్నారని, నాణ్యత లేని చేప పిల్లలను సరఫరా చేయడం వల్ల సహకార సంఘాలకు ఎనలేని నష్టం కలుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి బ్రోకర్లు, దళారుల ప్రమేయాన్ని అరికట్టి మత్స్యకార సహకార సంఘాలకు నేరుగా ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మత్స్యకార కుటుంబాల సంక్షేమ కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సహకార సంఘాలను ఆదుకోవాలని పోలు కోటేశ్వర ముదిరాజ్ కోరారు. చేప పిల్లలు ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ వరకు వస్తున్నాయి. దీనివల్ల చేప పిల్లలు ఆలస్యంగా చెరువులో పోయడం వల్ల చేప పిల్లలు వృద్ధి చెందడం లేదు. ఇది గవర్నమెంట్ సొసైటీలకు చేప పిల్లల పంపిణీ బదులుగా ఆ సొసైటీ విస్తీర్ణంలో ఉన్న చెరువులను బట్టి ఆ చెరువుకు విస్తీర్ణం ఎంత ఉంది సొసైటీకి, ఆ సొసైటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, దాన్ని బట్టి గవర్నమెంట్ చేప పిల్లలకు బదులుగా డబ్బులు పంపిణీ చేస్తే చేప పిల్లలు సకాలంలో ముందుగా జూన్ వరకు పోసుకొని ముందుగా పోసుకుంటే చేప పిల్లలు వృద్ధి చెందడం జరుగుతుంది. దీనివల్ల సహకార సంఘాలకు మత్స్య సంపద అనేది ఎక్కువ వస్తుంది. కావున గవర్నమెంట్ లేట్గా చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల నాసిరకం పిల్లలు వస్తున్నాయి. అందులో ఒకటి బ్రోకర్లు ఏదైతే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారో వాళ్ళు లాభపడుతున్నారు తప్ప సొసైటీలకు ఎలాంటి చేప పిల్లల వల్ల లాభం అనేది జరగడం లేదు. దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి గవర్నమెంట్ ఎఫ్డిఓ ఆఫీసర్కు రిక్వెస్ట్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఇది డిసెంబర్లో పోయడం వల్ల జనవరి, ఫిబ్రవరి, మార్చి 5 నెలల చేప పెరగడం జరగడం లేదు. దీనివల్ల సహకార సంఘాలకు నష్టం జరుగుతుంది. ఇది ఏదైతే చెరువుల విస్తీర్ణం వల్ల మీరు డబ్బులు పంపిణీ చేశారో గవర్నమెంట్, దానివల్ల లాభం వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఇది ఉంచుకొని దీనివల్ల సొసైటీలకు లాభం వచ్చే విధంగా గవర్నమెంట్ చూడాలని ఈ రకంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.